హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్లో థర్డ్ వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేస్తాము. ఒకవేళ మీరు అది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వీడియోలోకి వెళ్ళే ముందు సెకండ్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ఏ షాడో ఆఫ్ ఏ వర్టికల్ పోల్ ఆఫ్ ఏ హైట్ 9 meters if angle of elevation of the sun is 30 degrees at the time. భూమితో సూర్యకిరణాలు చేసే కోణం 30 డిగ్రీలు అయితే 9 మీటర్లు ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు ఎంత ఉంటుంది అనేసి మనకు క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఆల్రెడీ మనం చేయాల్సింది ఏంటి, స్తంభం యొక్క పొడవు దాని నీడ అడిగారు కాబట్టి సో ఫస్ట్ స్తంభం చూద్దాం. సో ఇది ఒక పోల్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోల్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ సూర్యుడు ఇటువైపు ఉన్నాడు అనుకోండి, నీడ అనేది ఎటు చూస్తుంది, ఇటువైపు పడుతుంది. క్లియర్ కదా? నీడ అనేది ఇటు పడినప్పుడు దీనికి వచ్చే యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ కనుక్కోమని చెప్పాడు. ఓకేనా? సారీ, యాంగిల్ కాదు, నీడ కనుక్కోమన్నాడు. సో యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ వచ్చే నీడ ఈ యాంగిల్ ఎంత ఉందంటే 30 degrees ఉంది. ఓకేనా? స్తంభం చేసే భూమితో సూర్యుడు చేసే కోణం 30 degrees కోణం ఉంటుంది. క్లియర్ ఉంది? 9 meters ఎత్తు గల స్తంభం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గల హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ వచ్చేసరికి 9 meters ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ షాడో నీడ యొక్క లెంత్ ఎంత ఉందో కనుక్కోమని చెప్పాడు. క్లియర్ కదా? సో ఆల్రెడీ మనకు ఫస్ట్ వీడియోలో మన బేసిక్స్ అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏముంది, 30 degrees యాంగిల్ కనుక మనకు వచ్చింది అని అంటే 1 second. ఓకే, 30 degrees యాంగిల్ వచ్చింది అనుకోండి, మనకు దీని యొక్క వాల్యూస్ ఏమొస్తుంది, 30 degrees ఉన్నప్పుడు 30ని √3గా ఇక్కడ √3 వాల్యూ వస్తుంది, ఇక్కడ 1 వాల్యూ వస్తుంది, ఇక్కడ 2 వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. 30 degrees యాంగిల్ వచ్చినప్పుడు బేస్లో √3, పర్పెండిక్యులర్లో 1 వస్తుంది, హైపోటెనస్ 2 వస్తుంది. 60 degrees వచ్చినప్పుడు బేస్లో 1, ఇక్కడ పర్పెండిక్యులర్ √3, హైపోటెనస్ 2. 45 degrees వచ్చినప్పుడు బేస్లో 1 ఉంటుంది, పర్పెండిక్యులర్ 1 ఉంటుంది, హైపోటెనస్ 2 వస్తుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ బేసిక్స్ అనేవి క్లియర్గా నేర్చుకోమని చెప్పాను. అది కనుక మీకు అర్థమైందనుకోండి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ నేను పెట్టింది ఏంటి, 30 degrees వచ్చినప్పుడు 30 పక్కన √3 వస్తుంది బేస్లో. ఇది √3 వాల్యూ, ఇది 1 వాల్యూ, ఇది 2 వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు మీరు క్లియర్ చూసినట్టే ఇదంతా కూడా 1 వాల్యూ. దీని వాల్యూ ఎంత ఉంది, ఒక భాగం. ఈ ఒక భాగానికి కాస్త 9 meters అయితే దీని యొక్క భాగం ఎంత ఉంది, √3 భాగం ఉంది. √3 భాగానికి ఎన్ని మీటర్స్ అవుతుంది అని అడిగారు. ఓకేనా? సో ఇక్కడ మేము చెప్తున్నది ఏంటంటే, ఒక భాగం కాస్త 9 మీటర్లు అయితే 1 part కాస్త 9 meters అయితే మనకు కావాల్సిందా √3 కాస్త ఎంత అవుతుందని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకు అనుకోమంది ఏంటి, లెంత్ ఆఫ్ ది షాడో. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 9 into √3, 9 into √3 by 1 into క్వశ్చన్ మార్క్. 1 into క్వశ్చన్ మార్క్ రాసిన రాకపోయినా ఒకటే. ఇప్పుడు ఏమొస్తుంది, 9 into √3 అంటే 9√3 meters బై 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. 9√3 meters ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. క్లియర్ కదా? ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. సో అంటే ప్రజెంట్ వీడియోలోకి వచ్చాను. ఇక్కడ చూడండి క్వశ్చన్, ది షాడో ఆఫ్ బిల్డింగ్ ఈజ్ 30 meters లాంగ్ వెన్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్ 30 degrees. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఒక భవనం యొక్క నీడ పొడవు 30 మీటర్లు. ఓకే, భూమితో సూర్యుని కిరణాలు చేసే కోణం 30 డిగ్రీలు అయితే భవనం యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. సో క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఒక భవనం అనుకుంటే, ఒక భవనం ఇంత హైట్ ఉంది కదా, ఇది ఒక భవనం అనుకుంటే ఒకవేళ సూర్యుడు ఇటు సైడ్ ఉన్నాడు అనుకోండి, నీడ అనేది ఎటు వస్తుంది, ఇటు సైడ్ పడుతుంది కదా. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ వచ్చేసరికి 30 degrees అని ఇచ్చారు. 30 degrees యాంగిల్ ఇచ్చారు. భవనం యొక్క నీడ పొడవు ఎంత ఉంది, 30 మీటర్లు ఉంది. సో ఈ నీడ ఎంత ఉంది, 30 మీటర్లు అని ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏమడిగాడు, అయితే భవనం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ కనుక్కోమన్నాడు. లాస్ట్ వీడియోలో ఏమిచ్చాడు, ఈ హైట్ ఇచ్చి ఈ నీడ కనుక్కోమని చెప్పాడు. ఇప్పుడు నీడ ఇచ్చి హైట్ కనుక్కోమంటున్నాడు. సో ఈ హైట్ అనేది మనం కనుక్కోవాలి. సో ఆల్రెడీ మీకు క్లియర్గా ఇందాక చెప్పాను కదా, 30 degrees అన్నప్పుడు ఈ సైడ్స్కి ఏమేమి వాల్యూస్ వేసుకుంటాం, √3 అనేది దీని యొక్క భాగం అయితే ఇక్కడ ఒక భాగం, ఇక్కడ 1 అనే పార్ట్ వస్తుంది, ఇక్కడ 2 అనే పార్ట్ వస్తుంది. ఓకేనా? 1 √3 2, 1 √3 2. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పిన XXX ఫార్ములా 1 √3 2, √3 1 2 అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏముంది,
3 మీటర్స్ √3 కాస్త 30 మీటర్స్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ మార్క్. అంతే కదా, మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ భాగం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత ఉంది, √3 ఉంది. √3 వాల్యూ ఎంత ఉంది, 30 మీటర్స్ ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, 1 ఉంది. 1 కాస్త ఎంత కనుక్కోవాలి, అంతే. సో √3 కాస్త 30 మీటర్లు అయితే 1 కాస్త ఏమవుతుంది, ఇదే క్వశ్చన్. క్లియర్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి, 30 × 1 డివైడెడ్ బై √3 ఇంటూ క్వశ్చన్ మార్క్. √3 ఇంటూ క్వశ్చన్ మార్క్ రాసిన రాకపోయినా ఒకటే. సో 30 డివైడెడ్ బై √3 ఏమవుతుంది, మీటర్స్ అవుతుంది. సో ఇదే మన యొక్క ఆన్సర్, ఆల్రెడీ ఇలా ఉందిగా. సో 30 డివైడెడ్ బై √3 మీటర్స్. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ చూడండి ఇక్కడ క్లియర్గా. 8th క్వశ్చన్, ది షాడో ఆఫ్ ఏ పోల్ ఈజ్ 20 meters లాంగ్ వెన్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్ 30 degrees. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఒక పోల్ ఉంది, ఒక స్తంభం. ఈ స్తంభం ఏదైతే ఉందో తెలుగులో కూడా చూస్తుంది చూడండి. ఒక స్తంభం యొక్క నీడ పొడవు 20 మీటర్లు, భూమితో సూర్యుని కిరణాలు చూస్తే చేసే కోణం 30 degrees అయితే స్తంభం యొక్క పొడవు ఎంత? ఇది ఒక స్తంభం ఉంది. ఈ స్తంభం ఒకవేళ సూర్యుడు ఇటువైపు ఉన్నాడు అనుకోండి, దీని షాడో అనేది ఇటు సైడ్ పడుతుంది. ఈ భూమి చేసే సూర్యుడితో చేసే కోణం ఏదైతే ఉందో ఇది 30 degrees అని ఇచ్చాడు. 30 degrees అని ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి 30 degrees కోణము. స్తంభం యొక్క నీడ పొడవు, ఇది నీడ పొడవు. ఈ నీడ పొడవు ఏదైతే ఉందో ఈ నీడ పొడవు ఎంత ఇచ్చాడు, 20 మీటర్లు ఇచ్చాడు. ఈ నీడ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మీకు 30 degrees అని ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పేశాను, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, ఆ స్తంభం యొక్క పొడవు అన్నాడు. ఈ స్తంభం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పొడవు ఏదైతే ఉందో అది మనకు క్వశ్చన్ మార్క్ అని ఇప్పించాడు. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, 30 degrees అని ఇచ్చినప్పుడు యాంగిల్స్ రాసుకోమని చెప్పాను కదా. ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. నేను ప్రతిసారి మళ్ళీ రాస్తున్నాను అంటే మీకు గుర్తుండడం కోసమే మళ్ళీ రాస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయడానికి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మనం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇది అంటే మీకు చాలామందికి తెలిసిపోద్ది. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది, 2 వస్తుంది, 30 degrees వచ్చినప్పుడు. అప్పుడు ఏమంటాం, మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా చేసుకుంటూ వెళ్ళామన్నప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. అందుకని స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ √3 కాస్త ఇప్పుడు మనకి ఏమన్నా 1 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో మనకి హైట్ కనుక్కోమన్నాడు. హైట్ యొక్క ఇక్కడ మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక భాగానికి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, √3 కాస్త 20 meters అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, √3 కాస్త 20 meters అయితే 1 part ఎంతనో కనుక్కోవాలి. 1 part ఎంతనో కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × 1 డివైడెడ్ బై √3 ఇంటూ క్వశ్చన్ మార్క్. √3 ఇంటూ క్వశ్చన్ మార్క్ రాసిన రాయకపోయినా ఒకటే. సో 20 × 1 ఎంత అవుతుంది, 20 బై ఇక్కడ ఎంత ఉంది, √3 ఉంది. 20 బై √3 మీటర్స్. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అదే ఆన్సర్ ఉంది. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా చూడండి. ఏ ల్యాడర్ అగైనెస్ట్ ద వాల్ మేక్స్ యాంగిల్ ఆఫ్ అన్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees and bottom of the ladder is 6.5 meters away from the wall. Find the length of the ladder. గోడకు వ్యతిరేకంగా ఒక నిచ్చెన 60 degrees కోణం చేస్తూ గోడ దిగువన నుండి 6 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నిచ్చెన యొక్క పొడవు ఎంత అని అడిగాడు. ఓకేనా. సో మీరు క్లియర్గా చూసినట్లయితే ఒక గోడ ఉంది ఫ్రెండ్స్, ఇది గోడ అనుకోండి, ఒక వాల్. ఓకేనా. దీని యొక్క షాడో ఎటువైపు వస్తుంది, షాడో కాదు, ఇక్కడ నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి నిచ్చెన వేసాడు. నిచ్చెన అనేది మనం క్రాస్గా వేస్తాం కదా, ఆ నిచ్చెన అనేది అతను ఇలా వేసాడు. ఓకేనా. ఇది నిచ్చెన అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నిచ్చెన. ఓకేనా. ఇది గోడ. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ ఏదైతే ఉందో 60 degrees యాంగిల్లో ఉంది. గోడకు వ్యతిరేకంగా ఒక నిచ్చెనను 60 degrees యాంగిల్లో గోడ దిగువన నుండి 6 meters దూరంలో. ఓకేనా. ఇది గోడ కదా, గోడ యొక్క డౌన్ దిగువన అంటే ఇది బాటమ్. ఓకేనా. క్లియర్ కదా. ఒక్క సెకండ్. ఇప్పుడు చూడండి, గోడ దిగువన అంటే ఇక్కడ నుంచి, నిచ్చెన దిగువన అంటే ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అని ఇచ్చాడు, 6.5 meters ఇచ్చాడు. సో ఇది 6.5 meters అని ఇచ్చాడు. అయితే నిచ్చెన యొక్క పొడవు ఎంత అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే నిచ్చెన ఉందో దీని యొక్క పొడవు అడిగారు. క్లియర్ కదా.
మీరు అంతకుమించి ఏమి ఇవ్వలేదు. చూడు, గోడకు వ్యతిరేకంగా ఒక నిచ్చెన 60 డిగ్రీల కోణంలో చేస్తూ గోడ దిగువన నుండి 6.5 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నిచ్చెన పొడవు ఎంత, దీని యొక్క పొడవు ఎంత అని అడిగారు. సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ √3, ఇక్కడ 1, 2 రాసుకున్నాం. 60 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, 60 డిగ్రీస్ వచ్చినప్పుడు దాని బేస్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాను, 1 ఇచ్చాను. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు బేస్ యొక్క వాల్యూ 1 అవుతుంది. పర్పెండిక్యులర్ కాస్త √3 అవుతుంది. ఇక్కడ ఉన్న హైపోటెనస్ కాస్త 2 అవుతుంది. క్లియర్ కదా, ఇది మీకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న వాల్యూస్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకు 2 పార్ట్ ఇది ఏదైతే ఉంటుందో ఇది కనుక్కోమన్నాడు. సో 1 పార్ట్ కాస్త 6.5 మీటర్స్ అయితే 2 పార్ట్స్ కాస్త ఎంత అనేసి క్వశ్చన్ మార్క్. క్లియర్ కదా. సో 1 పార్ట్ కాస్త 6.5 మీటర్స్ అయితే 2 పార్ట్స్ కాస్త క్వశ్చన్ మార్కు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 6.5 ఇంటూ 2 6.5 ఇంటూ 2 డివైడెడ్ బై 1 ఇంటూ క్వశ్చన్ మార్క్. 1 ఇంటూ క్వశ్చన్ మార్క్ రాసిన ఒకటి రాకపోయిన ఒకటి. 6.5 ఇంటూ 2 అంట 6.5, 6.5 కలిపినాం అనుకోండి ఎంత వస్తుంది, 13 వస్తుంది. 6.5 ఇంటూ 2 13 మీటర్స్. 13 మీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నేను ఇక్కడ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 పార్ట్ కాస్త 6.5 అయినప్పుడు 2 పార్ట్ ఎంత అవుతుంది, దీన్ని డబల్ చేస్తే 13 అవుతుంది. ఆన్సర్ పెట్టేయచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్స్ మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీరు వీడియోస్ని ఫార్వర్డ్ చేయకుండా మీరు ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్, ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు బేసిక్స్ మీద పట్టు ఎక్కువ సాధించారు కాబట్టి మీరు ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలరు. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, ఏ ladder against the pole makes angle of elevation of 60 degrees and bottom of the ladder is 10 meters away from the pole. Find the length of the ladder. స్తంభానికి వ్యతిరేకంగా ఒక నిచ్చెనను 60 డిగ్రీల కోణం చేస్తూ స్తంభం దిగువన నుండి 10 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నిచ్చెన యొక్క పొడవు ఎంత అని అడిగారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి క్వశ్చన్, కాకపోతే కొన్ని వాల్యూస్ చేంజ్ చేశారు. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో 5 మీటర్సా, 20 మీటర్సా, 15 మీటర్సా, నన్ ఆఫ్ ది అబోవ్. వీటిలో ఆన్సర్ ఉంటే ఏదో ఒక ఆన్సర్ పెట్టండి, లేదంటే డి అని ఇవ్వండి. సో మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అది మీకు కరెక్టా కాదా అనేది మీకు కింద డిస్క్రిప్షన్ అది మీ కామెంట్స్లోనే మీకు చెప్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే వీడియో చేస్తానో ఆ వీడియో కంటిన్యూషన్, ఈ క్వశ్చన్ 10th క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఆ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours మేము మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.